తెలంగాణ కాంగ్రెస్ లో ఏం జరుగుతుంది? మీనాక్షి నటరాజన్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా వచ్చిన కానుంచి రాష్ట్ర కాంగ్రెస్ లో ఏదో తెలియని అలజడి మొదలైంది. ఎమ్మెల్యేలతో మీనాక్షి వరుస భేటీలు, కీలక నేతలతో సమాలోచనలు పక్క జరుగుతుంటే రాహుల్ గాంధీ మరో బాంబు పేల్చారు. కాంగ్రెస్ లో ఉంటూ బీజేపీ కోసం పనిచేస్తున్నారు, వాళ్లెవరో నాకు తెలుసు, వాళ్లను తొందరలోనే దొరకపడతానంటూ వార్నింగ్ ఇచ్చారు. రాహుల్ ఎవరినుద్దేశించి ఆ వ్యాఖ్యలు చేశారు? ఇప్పటికే రేవంత్ రెడ్డి బీజేపీకి అనుకూలంగా పనిచేస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఆయన వ్యవహార శైలి కూడా అందుకు అనుకూలంగా ఉన్నట్టు అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో రాహుల్ వ్యాఖ్యలు ఆ అనుమానాలను మరింత బలం కూర్చే విధంగా ఉన్నాయన్నది రాజకీయ విశ్లేషకుల మాట. అంటే ఈ లెక్కన ముఖ్యమంత్రిని మార్చే అవకాశాలు ఉన్నాయా, లేక ప్రజా సమస్యలను పక్కదారి పట్టించడం కోసం కాంగ్రెస్ ఆడుతున్న అటెన్షన్ డైవర్షన్ వ్యవహారమా? పార్టీలో ఉంటూ బీజేపీ కోసం పనిచేస్తున్నది రేవంతేనా? కాంగ్రెస్ అగ్రనేత లోక్సభలో విపక్ష రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు కాంగ్రెస్ పార్టీలో ఉండి బీజేపీ కోసం పనిచేస్తున్నారని ఆరోపించారు. వారు ప్రజలను కూడా పట్టించుకోవడం లేదని, ప్రజలకు పూర్తిగా దూరమైపోయారని విమర్శించారు. అలాంటి వారిని ఎత్తి పార్టీ నుంచి బయట పడేయాలని ఆయన పిలుపునిచ్చారు. అహ్మదాబాద్లో గురువారం పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో రెండు రకాల వారు ఉన్నారన్న ఆయన, ఒక రకం వారు ఎల్లప్పుడూ ప్రజల కోసమే పనిచేస్తున్నారని అన్నారు. వారిని కోసినా కాంగ్రెస్ రక్తమే వస్తుందని చెప్పారు. మరో రకం వాళ్లు మాత్రం బీజేపీ కోసం పనిచేస్తున్నారని చెప్పుకొచ్చారు. ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేసిన తర్వాతే గుజరాత్లో ఓట్లు అడగాలని కేడర్కు ఆయన సూచించారు. ప్రతిపక్షంగా బాధ్యత నిర్వర్తించకపోతే ప్రజలు ఓట్లు వేయరని అన్నారు. ప్రజల కోసం పనిచేసిన నాడు వాళ్లే గెలిపిస్తారని ఆయన వివరించారు. 30 ఏళ్లుగా గుజరాత్ ఆకాంక్షలను నెరవేర్చలేకపోతున్నామని, అందుకే అధికారానికి దూరంగా ఉన్నాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి 5 గొప్ప నేతలుంటే అందులో 2 గుజరాత్ నుంచే ఉన్నారని ఆయన తెలిపారు. పార్టీలో ఉంటూ బీజేపీ కోసం పనిచేస్తున్నది రేవంతేనా? మహాత్మాగాంధీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ దేశానికి స్వాతంత్ర్యం తెచ్చేదే కాదని గుర్తు చేశారు. రాహుల్ అన్నది రేవంత్ రెడ్డినేనా? అహ్మదాబాద్లో రాహుల్ గాంధీ మాట్లాడితే కూసాలు తెలంగాణ కాంగ్రెస్ లో కదులుతున్నారు. రాహుల్ అన్నది ఎవరిని ఉద్దేశించి? కాంగ్రెస్ పార్టీలో ఉంటూ బీజేపీకి అనుకూలంగా పనిచేస్తున్నది ఎవరు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానంగా రేవంత్ రెడ్డి వైపే కాంగ్రెస్ లాయలిస్టుల వేళ్లు చూపిస్తున్నాయి. వాస్తవానికి రేవంత్ వ్యవహార శైలి కూడా అలాగే ఉన్నది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా దేశమంతా పాదయాత్ర చేసిన రాహుల్ గాంధీ, మోడీ, అదానీ ఒక్కటే, ఇద్దరూ కలిసి దేశాన్ని దోచుకుంటున్నారంటూ ప్రచారం చేశారు. బీజేపీ అధికారంలోకి రాగానే అదానీ వ్యాపార సామ్రాజ్యం ఎలా విస్తరించింది? దేశ సంపదను ప్రధాని మోడీ అదానికి దోచిపెడుతున్నారంటూ గాలికి బలపం కట్టుకుని ప్రచారం చేశారు. కానీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి చేసిన కొన్ని పనులు జాతీయ స్థాయిలో హస్తం పార్టీ పరువు పోయినట్టయింది. దావోస్లో అదానీతో 12,400 కోట్ల పెట్టుబడి ఒప్పందాలు చేసుకోవడం, స్కిల్ యూనివర్సిటీ కోసం 100 కోట్ల రూపాయలు అదానీ నుంచి విరాళం తీసుకోవడం, అది కూడా తన సొంత ఇంట్లో కూర్చోబెట్టుకుని ఏకంగా గంటల తరబడి ఏకాంత చర్చలు చేయడం, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయిలో తీవ్ర నష్టాన్ని కలిగించాయి. రేవంత్ రెడ్డి చేసిన పనితో ఇన్నేళ్లు రాహుల్ పడ్డ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరు మాదిరి అయిపోయిందన్న వాదనలు కాంగ్రెస్ నాయకులే బలంగా వినిపించారు. అప్పట్లో అహ్మదాబాద్లో సంచలన వ్యాఖ్యలు చేసిన రాహుల్, పార్టీలో ఉంటూ బీజేపీ కోసం పనిచేస్తున్నది రేవంతేనా? హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీకి ఆర్థిక సాయం. కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఏకైక ఆదాయ వనరు తెలంగాణ రాష్ట్రం. పక్కనున్న కర్ణాటకలో కూడా అధికారంలోనే ఉన్నా అక్కడి గ్రూపు తగాదాలతో రూపాయి పైసా అధిష్టానానికి పంపే పరిస్థితులు లేవు. ఇక హిమాచల్ ప్రదేశ్ గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. రోజువారీ కార్యకలాపాలు నడవడం కోసం ప్రభుత్వ కార్యాలయాలనే వేలం వేసుకునే దుస్థితికి ఆ రాష్ట్రాన్ని దిగజార్చింది కాంగ్రెస్. ఈ నేపథ్యంలో పూర్తిగా తెలంగాణ మీదనే ఆధారపడింది హైకమాండ్. అయితే కాంగ్రెస్ కావాల్సినది సమకూరుస్తూనే మరోవైపు బీజేపీకి కూడా సాయం చేస్తున్నారన్న ఆరోపణలు రేవంత్ రెడ్డిపై బలంగా వినిపిస్తున్నాయి. హర్యానా, మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల్లో కూడా బీజేపీకి కావలసిన సహాయ సహకారాలు అందించారని అధిష్టానం రేవంత్ ను అనుమానిస్తున్నది కూడా ఓపెన్ సీక్రెట్. ఇద్దరి నేతల మధ్య గ్యాప్ మరింత పెరిగిందా? రేవంత్ దూకుడు తగ్గించేందుకు ఇప్పటికే మీనాక్షి నటరాజన్ను రంగంలోకి దింపిన అగ్రనేత. ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ అలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటారు కావచ్చునన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. అందులో భాగంగా మొదలు మీనాక్షి నటరాజన్ దింపి తర్వాత రాహుల్ ఇలా డైరెక్ట్ అటాక్ మొదలుపెట్టారా అన్న అనుమానాలు బలపడుతున్నాయి.